సో నమస్తే మామ, నేనైతే హైదరాబాద్ వచ్చినామమ్మ. డిఎల్ఎఫ్కి వెళ్తున్నా స్ట్రీట్ ఫుడ్ తినడానికి. యూదా మెట్రో ఉంటుంది అక్కడ. సో ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్ దగ్గర అవుతున్నా. సో నేనైతే ఇప్పుడు మన పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర అవుతున్నామమ్మ. చూడండి, చూపిస్తా. ఫుల్ ట్రాఫిక్ మామ, ఫుల్ ట్రాఫిక్. సో మా అమ్మ నేనైతే ట్రైన్ అయితే ఎక్కుతున్నా, చూపిస్తా. చూడండి, ట్రైన్ వస్తుంది. నేనైతే ట్రైన్లో కూడా అవుతున్నా. చూడండి జనాలు. సో మా అమ్మ నేనైతే అమీర్పేట అయితే వచ్చిన. సో ఈ నుంచి ఇప్పుడు ట్రైన్ చేంజ్ కావాలి ఇక. సో నాకైతే కనిపించింది రాయదుర్గం పోయేది. మనమైతే అక్కడి నుంచి వెళ్ళాలి మీదికి. సో మా అమ్మ ఇప్పుడు నేనైతే రాయదుర్గం కోసం అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఇప్పుడు వస్తుంది ఇక. సో మా అమ్మ మనమైతే ఇప్పుడు రాయదుర్గం నుంచి అయితే వెళ్తున్నాం డిఎల్ఎఫ్కి. చూపిస్తా చూడండి వ్యూ ఎట్లుందనేది. సో మా అమ్మ మనకైతే టికెట్ ఉంది కదా, 2 సార్లు పని చేయలేదు ఇదైతే. ఇప్పుడైతే వేసింది ఇక టికెట్. ఏం టికెట్ ఏమో అర్థమే కాదు, కానీ హైదరాబాద్ మెట్రో అంటే సూపర్ మామ. చాలా ఈజీ, మంచిగా వెళ్ళొచ్చు రావచ్చు. సో మామ నేనైతే డిఎల్ఎఫ్కి వెళ్తున్నా ఆటోలా. సో చూడండి 150 అట తీసుకుంటాడట. మరి అది కరెక్ట్ తప్పు రాయదుర్గం నుంచి అయితే మీరే చెప్పాలి. ట్రాఫిక్ అయితే బాగుంది చూడండి. సో నేనైతే వెళ్తున్నామమ్మా డిఎల్ఎఫ్కి. సో మామ మనమైతే డిఎల్ఎఫ్కి అయితే వచ్చినాం. చూపిస్తా చూడండి జనాలు. సో మామ నేనైతే వచ్చిన, దేంతో స్టార్ట్ చేయాలనో అర్థమైతలేదు ఫుడ్. సో తినాలిగా, ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నా డిఎల్ఎఫ్ రావాలని. ఇప్పుడైతే వచ్చిన. సో మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ లెక్కనే ఉంది మొత్తం. చూపిస్తా చూడండి. సో మా అయితే ఇక్కడ వచ్చిన. ఫస్ట్ అయితే ఒకటి చెరుకు రసం అయితే తాగుతానికి వచ్చిన. చెరుకు రసం తాగినాక స్టార్ట్ చేద్దాం ఇక. సో మామ నేనైతే ఇక చెరుకు రసంతో అయితే స్టార్ట్ చేసిన. నిజం చెప్పాలండి సూపర్ ఉంది మామ, సూపర్ ఉంది అసలు. నేను చెరుకు రసం దానికి మా సిటీలో తాగిన దానికి ఇక్కడ హైదరాబాద్లో తాగిన దానికి చేంజ్ మస్తు ఉంది మామ. సో మామ నేనైతే ఈ దోశ తినడానికి వచ్చిన ఇక్కడికి. జస్ట్ 10 రూపీస్కే వస్తుంది మనకి ప్లేన్ దోశ అనేది. జస్ట్ 10 రూపీస్. చూపిస్తాను దోశ తీసుకున్నాక చూపిస్తాయి కూడా. జస్ట్ 10 రూపీస్కే మనకు దోశ దొరుకుతుంది మా అమ్మ ఇక్కడ, ప్లేన్ దోశ. సో మా అమ్మ ప్లేన్ దోశ అయితే జస్ట్ 10 రూపీస్కే దొరుకుతుంది ఇక్కడ. తిన్నాక టేస్ట్ చేస్తా. మా అమ్మ ఇక్కడైతే దోశ అయితే సూపర్ ఉంది. ఏంటంటే ఇక్కడ గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా, అందుకోసమే వీళ్ళు కూడా కొంచెం పెంచారు. వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, జస్ట్ 30 రూపీస్కి ఇచ్చారు మనకి. సో బాగుంది మా అమ్మ దోశ అయితే తిన్నా. సో నేనైతే ఇప్పుడు డిఎల్ఎఫ్లో ఉన్నా. జనాలు ఇలా తక్కువనే ఉన్నారు. నేనైతే డిసైడ్ చేసుకున్నా మ్యాక్సిమం ఒక 10 ఐటమ్స్ అయితే తినాలి. 10 ఐటమ్స్ తినాలని చెప్పి డిసైడ్ అయినా. చూద్దాం ఎన్ని ఐటమ్స్ తింటాను. సో మా అమ్మాయి బాదం పాలు ఆడ. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సో మనకైతే ఇక్కడ ఇస్తున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, సూపర్. మా అమ్మ నేనైతే డిఎల్ఎఫ్లోనే ఉన్నా. ఇప్పుడైతే ఇంతకుముందే తాగినది చూపిస్తే చూడండి ఒకసారి. సో మా అమ్మ నేనైతే రౌండ్ చేస్తున్నా డిఎల్ఎఫ్లో. సో చూస్తున్నా ఎక్కడ బాగున్నది, ఏమిడ ఏముందా అనేది. సో ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నా. 3 ఐటమ్స్ అయితే తిన్నా, 3 బాగానే ఉన్నాయి. ఇక మిగతా కూడా టేస్ట్ చేయాలి మా అమ్మ. నేనైతే రౌండ్ చేస్తూనే ఉన్నా. స్టాల్స్ అయితే ఉన్నాయి, జనాలు కూడా బాగానే మంది ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ చూపిస్తాయి కూడా. నేనైతే చికెన్ షవర్మా తినడానికి అయితే వచ్చినామమ్మ. సో లైన్ అవుతుంది, టేస్ట్ చేస్తా, చెప్తా మళ్ళీ మీకు ఏందనేది. మా అమ్మ ఇడేమో టోకెన్ ఇచ్చిండు, వెయిట్ చేయమంటుండు. సో
సో మనమైతే వెయిట్ చేసి చూద్దాం మామ ఎట్లుందనేది. అమ్మ నేనైతే చార్కోల్ చికెన్ షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చిన. సో మనకైతే రెడీ అవుతుంది. సో రెడీ అయినాక టేస్ట్ ఎట్లుందనేది నేను చెప్తామమ్మా, ఓకేనా? మనకైతే ఇట్లా వచ్చింది షవర్మా. టేస్ట్ చేసినాక పర్లేదు, బాగానే ఉంది. 156 మామ దీనికి ప్రైస్. సో మా అమ్మ ఫైనల్గా అయితే షవర్మా తిన్నా. టేస్ట్ బాగానే ఉంది కానీ రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ పర్లేదు మా అమ్మ, పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ఐటెం కోదాం. మా అమ్మ నేనైతే ఒక 4-5 ఐటమ్స్ అయితే తిన్నా. కొద్దిగా కడుపు టైట్ అయినట్టు అనిపిస్తుంది. తింటా ఇంకా 3-4 ఐటమ్స్, లాస్ట్ 3-2 ఐటమ్స్ అయితే తిన్నాక మళ్ళీ చూపిస్తా ఏం తింటా ఏందనేది. అంటే నార్మల్గా రావాలనుకున్నా మా అమ్మ, మంచిగా వచ్చి చిల్లు కావాలి అని అనుకున్నా. అందుకోసమే వచ్చిన. ప్లస్ ఏంటంటే ఇక్కడ డిఎల్ఎఫ్ ఫేమస్ కదా, సో అట్లా మంచిగా వచ్చి మంచిగా 4-5 ఐటమ్స్ తిని ఎవరికైనా ఉంటుంది కదా మా అమ్మ, అరే మనం ఎప్పుడు పోవాలి, మనం ఎప్పుడు తినాలని చెప్పి. సో చిన్న అయితే సాటిస్ఫై అయితే వేసుకుంటున్నా చిన్నగా. సో మనం ఇప్పుడే షవర్మా తిన్నాం కదా, ఏదైనా జ్యూస్ తాగితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. నాకేది అనిపిస్తుంది, నేను వచ్చింది డిఎల్ఎఫ్కేనా నిజంగా. అంటే వేరే వాళ్ళు వీడియోస్ ఇస్తారు కదా, అలా చూసింది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో నేనైతే డిఎల్ఎఫ్కి వచ్చిందని బిలీవ్ చేస్తున్నా, చూడాలి ఇక. మనసు ఉంటే మార్గం కూడా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నాలో ఉన్న కళను ప్రదర్శిస్తున్నాం. మీలాంటి వాళ్ళను ఎంతో కొంత ఆనందింపజేస్తాం. మీలాంటి వాళ్ళు మనమైతే ఒక 50 రూపాయలు వేసినాం మామ. ఎందుకంటే ఎటువంటి వాళ్ళకి సాయం చేయాలి, సాయం చేస్తేనే మనకి ఏదో పుణ్యం వస్తుంది. మా అమ్మ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి, పూర్ పీపుల్ ఉంటారు కదా, మళ్ళీ డాగ్స్కి వీటికి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. నా వంత అయితే 300 అయితే ఇచ్చిన. సో వాళ్ళ ముంగట వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు వట్టిగా అని చెప్పి తీయలేదు ఇక. సో అందుకోసమే, సో అందుకే ఇక నీకైతే చెప్తున్నామమ్మ, ఇక అప్పుడప్పుడు ఇటువంటివి కూడా వేయాలి. ఇక నువ్వు కష్టమా? అమ్మాయి ఏదో మసాలా సోడా అన్నట్టు తాగి చెప్తా. సో వాడైతే ఒకటి లెమన్ సోడా అయితే తాగిన, అది లెమన్ కాదు, అది మసాలా సోడా అన్నట్టు. సో మసాలా సోడా అయితే తాగిన, టేస్ట్ యావరేజ్గానే ఉంది. ఎందుకంటే అట్లా టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి తాగినాక అట్లా. సో ఇక్కడైతే తిరుగుతున్నా నేనైతే, ఇప్పుడే జ్యూస్ తాగిన, అది లెమన్ మసాలా తాగినా కదా, ఇప్పుడు ఏం తినాలని చెప్పి చూస్తున్నా. సో మామ నేనైతే పైనాపిల్ జ్యూస్ తాగడానికి అయితే వచ్చిన. సో జ్యూస్ తాగినాక చెప్తే ఎట్లుందో. సో మామ మనమైతే పైనాపిల్ జ్యూస్ అయితే తాగడానికి వచ్చినాం. చూస్తా తాగినాక ఎట్లుందనేది. జ్యూస్ అయితే బాగానే ఉంది, టేస్ట్ అయితే ఓకే మామ. మనకన్నా మనం చేసినట్టయితే లేదు, ఇంకా మనదైతే సూపర్ ఉంటుంది. ఇంకా మామ నేనైతే తాగిన జ్యూస్లో అయితే టైట్ అయింది. సో ఇట్లా వాకింగ్కి అయితే వచ్చిన, ఇదేదో మంచిగా ఉంది ప్లేస్. సైబర్ సిటీ అని ఉంది డిఎల్ఎఫ్. సో ఇక్కడ అవుతున్నా. సో తిన్న కాడికి తిన్నా, తాగిన కాడికి తాగిన, చూద్దాం. మా అమ్మ ఫైనలీ అయితే డిఎల్ఎఫ్ నుంచి అయితే బయటపడ్డా. ఇక సాలు తిన్నగాడికి తాగిన కాడికి ఇక టైట్ అయింది వారికి. సో ముష్కిల్ లేదు ఇక, మళ్ళీసారి వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఇక. సో మా అమ్మ నేనైతే వెళ్తున్నా డిఎల్ఎఫ్ నుంచి ర్యాపిడోలా.
సో వచ్చినందుకు అయితే ఓకే. సో మనమే ఇంకా ఐటమ్స్ అన్నీ తినలేదు. సో పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఇంకా. సో మా అమ్మ ఫైనల్గా అయితే నేను మళ్ళీ రాయదుర్గం మెట్రో స్టేషన్కి అయితే వచ్చిన. ఇక డిఎల్ఎఫ్కి అయితే వెళ్ళిన. సో ఇప్పుడైతే ఎస్కలేటర్ మీద ఉన్నా చూడండి. సో పైకి అయితే ఎక్కుతున్నా. సో లైఫ్లో కూడా ఎంత పైకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా ఇక నేను. ఇప్పటికైతే హ్యాపీ. ఓకే మామ, మళ్ళా కలుద్దాం. సో రాయదుర్గం మెట్రో స్టేషన్కి అయితే వచ్చిన. రూమ్కి వెళ్ళాలా? ఓకేనా, చలో.